హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక మా చేను దగ్గరికి వచ్చినాము. ఇక మా పత్తి చెట్టు చూడండి ఎంత పెద్దగా అయినాయో. గడ్డి మాత్రం మామూలుగా లేదు. ఇంకా డవర కొట్టించినాడు కానీ ఇంకో గడ్డి అయితే చూడండి ఎట్లున్నదో. గడ్డి మంది ఇంకా కొట్టలే ఫ్రెండ్స్. ఇంకా ఇగో ఇది మా పత్తి చేను. చెట్లు అయితే మంచిగానే పెద్దగానే అయినాయి కానీ గడ్డి మాత్రం వస్తున్నది ఫ్రెండ్స్. మరి గడ్డి అయితే మామూలుగా లేదు. గడ్డి మంది కొడదామని అంటే ఇక వర్షాలు అయితే వస్తున్నాయి. ఇంకా డవర కొట్టించినావు కదా నువ్వు, ఇంతగానో గడ్డి ఉంది ఏంది అసలు. బా మొత్తం బురద బూట్లు అవుతున్నాయి. చెప్పులు అయితే గొడ్డ ఏమో పడ్డట్టుంది. ఆలాడు కొంచెం తిన్నది చూడు పైన చెట్టు. ఆ చెట్టే కదా, పత్తి చెట్టే కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక మరి గడ్డ అయితే మాత్రం మామూలుగా లేదు, ఘోరంగా ఉంది. చెట్లు మంచిగానే ఉన్నాయి కానీ గడ్డి అయితే మస్తుంది. పిచ్చి గడ్డి మంది అయితే కొట్టియాలి. మా చేను చుట్టూ మొత్తం పచ్చటి పంట పొలాలే ఉన్నవి. మబ్బు వస్తుంది, వర్షం వస్తుంది. గడ్డి అయితే ఘోరంగా ఉంది అసలు. ఈ గడ్డిని చూస్తే నాకు అయితే పిచ్చిలేసినట్టు అయింది. ఇంకా ఇక బాగున్న దగ్గర ఇక నేనైతే అక్కడక్కడైతే పీకుతున్నా. ఏమని పీకుతాం ఫ్రెండ్స్, అసలు ఒక్కసాల రెండుసార్లు ఇంతగానో పిచ్చి గడ్డి ఘోరంగా పిచ్చిలేసినట్టే ఉంది ఈ గడ్డి అయితే. ఈ గడ్డిని చూస్తే నిజంగా నాకు పిచ్చిలేసినట్టే అయింది. వామ్మో ఇంత గడ్డి ఉంది ఏంది అని ఇంకా నేనైతే అక్కడక్కడైతే ఇక పీకిన ఫ్రెండ్స్. మరి బాగున్న దగ్గరనైతే ఇక మా ఆయన కూడా పాపం ఇక చూడండి పీకుతుండే. ఇక మెల్లగా కూర్చున్నాడు. ఇంకా ఆయనకైతే ఇక నేనైనా ఫాస్ట్ చేస్తే కానీ ఇంకా ఆయన అయితే ఏదో మెల్లమెల్లగా ఇక బాగా సేపు ఉన్నాం ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే వస్తుంది.